కేశ్ ప్రసాద్ గారు, చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, లోకేష్ చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ విశాఖపట్నాన్ని మరో ముంబై అవుతుంది, ఐటీ హబ్ అయిపోతుంది అని మాట్లాడుతున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి 16 నెలలు అవుతున్నా కన్స్ట్రక్టివ్గా అమరావతి విషయంలో ముందడుగు పడ్డది లేదు, మళ్ళీ రీశంకుస్థాపన తప్ప. అంటే వీళ్ళు విశాఖని ప్రాజెక్ట్ చేస్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి బాటలోనే వెళ్తున్నారా ఈ విషయంలో? జగన్మోహన్ రెడ్డిని అసలు ఇప్పుడు మన దాకా చంద్రబాబు నాయుడు గారిని మనం దార్శనికుడు అని వాళ్ళం, కానీ నాకు ఎందుకో జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రాస్పెక్ట్లో అయితే దార్శనికుడిగా కనబడుతున్నాడు. ఎందుకంటే ఆయన ఏం చెప్పినా వీళ్ళకి తప్పే అన్న కాన్సెప్ట్లో ఈరోజు దాకా వాళ్ళు సర్వైవ్ అయ్యారు తెలుగుదేశం కూటమి. కానీ ఏం చెప్పినా అది రైటు, మాకు ఇప్పుడు మేము చేస్తే ఇప్పుడు రైట్ కింద చూడండి అని చెప్పే కొత్త పందాకి తెరలేపారు. ఇప్పుడు ఆయన ఎంత కాదన్నా ద ప్రాస్పరిటీ ఆఫ్ ఏపీ స్టేట్ రైట్ నో వైజాగ్ అనే డైమెన్షన్స్లోనే గ్రోత్ కనబడుతుంది అన్న దగ్గర హత్యరు అమరావతికి అన్యాయం చేసేస్తారని చెప్పి మొదలెట్టారు ఈ పెట్ట కదా. ఇవాళ లోకేష్ గారు నేను మాట్లాడుతూ హైదరాబాద్కి 30 ఏళ్ళు పట్టింది, కానీ వైజాగ్ అయితే స్పాన్ ఆఫ్ 10 yearsలోనే అయిపోతుంది అంట. అంటే వీళ్ళకి ఇష్టమైతే ఇంకూతో సమానం. ఇప్పుడు అమరావతి పరిస్థితి మాడమంటే స్టాండ్ స్టిల్, అంటే ఎవడు అమరావతికి రావట్లేదా? అదే కదా, ఎవడు పోయి అడుగుంది వండుకొని ఉంటుందా? వర్షం పడితే మా పరిస్థితి ఏంటన్న దగ్గర ఆలోచిస్తున్నారు కదా. ప్రభుత్వ పరంగా సీడ్ క్యాపిటల్ రోడ్ కట్టారంటే కట్టలేదు, అక్కడ రైతులకి వాళ్ళకి ఇవ్వాల్సిన ల్యాండ్లు ఇచ్చేసారంటే ఇవ్వలేదు. ఇలాంటివన్నీ కనబడుతున్నప్పుడు రేపు పొద్దున అన్సర్టనిటీ డ్రైవ్ అయితే, ఒక అంబిగ్యూటీ డ్రైవ్ అయితే, రేపు పొద్దున ప్రభుత్వం మారితే అన్న అన్సర్టనిటీ ఇన్వెస్టర్స్ కనబడతాం. ఆఫ్టర్ ఆల్ మనందరి సంగతి ఉందండి, మురళీమాన్ లాంటివాడికే కనబడట్లేదు. 10 రూపాయలు తీసుకెళ్ళి డబ్బులు ఎట్లేకపోతుండు. ఈ రోజు దాకా తెలుగుదేశం మీద పడి బతికినోడు ఎందుకు డబ్బులు పెట్టట్లే ఆంధ్రప్రదేశ్లో? లేదుగా అక్కడ, లేదని ఆగ్రహించినప్పుడు మనం అందరం వెరిబోగులలో ఆ మేధా సంపత్తిని తీసుకెళ్ళి డబ్బులు పెట్టాలి కదా. ఎందుకు పెట్టట్లే? జయబేరివాడు ఎందుకు పెట్టట్లే? దీనికి సమాధానం చెప్పాలంటే అంటే వాళ్ళకి తెలుసు, వాళ్ళకి తెలుసు అంటే వాళ్ళ ఒక్కడికే స్వార్థం ఉంటుంది, వాడు ఒక్కడే డబ్బులు సంపాదించడం, మనం అందరం ఎరుబోగులలో. కానీ ఒప్పుకోలేకపోవటమా? ఇప్పుడు మీరు ఏంటి ఇప్పుడు ఆయన ప్రపోజల్ ఏది పెట్టినా కూడా తప్పని చెప్పటము, చివరికి అదే ప్రపోజల్ ఆచరణాత్మకంగా వీళ్ళు చేయటము. అదే చెప్తున్నాను, వాళ్ళు శంఖంలో వీళ్ళు పోసి దీన్ని తీర్థం అన్నాం. ఆయన చెప్పింది అయితే పచ్చి బూతు, అయ్య బాబోయ్ నీ తెప్పేల ఛానల్తో వదలగొట్టించాడు తప్పని. అంటే ఒక్కొక్కటి ఆచరణాత్మకంగా అర్థమవుతూ ఉన్నాయి. మీకు చెప్తున్నాను కదా, సాధారణంగా టర్న్ ద పేజ్ లెర్న్ ద వర్క్ అంటారు. కానీ ఇక్కడ ఆశ్చర్యకరంగా ఏమవుతుందంటే వెనక పేజీల్లో బైబిల్, ఖురాన్, భగవద్గీత ఉన్నది చదివిన సారాంశం, ముందు పేజీలు వీళ్ళు ఆచరించి చూపిస్తున్నారు టీకా తాత్పర్యంతో. ఆయన టర్న్ ద పేజ్ లెర్న్ ద వర్క్ కాదు, పాత్ క్రియేట్ చేసి ఇది మీ ప్రాస్పెక్టివ్ అండ్ యువర్ ప్రాస్పరిటీ ఆఫ్ రెస్పెక్టివ్ స్టేట్ అని పాత్ క్రియేట్ చేసేది. అంట్లెన్ దెన్ యూ విల్ నాట్ గివ్ మోర్ ఫోకస్ టు వైజాగ్. ఎన్హాన్స్మెంట్ ఆఫ్ అ స్టేట్ కెన్ నాట్ బి, ఎందుకంటే మీకు ఒక ఆర్థిక భాండాగారం అన్నది ఒక ప్రాంతం బట్టి ఏర్పడుతుంది. ఉదాహరణకి హైదరాబాద్ భౌగోళికంగా ఇవాళ తెలంగాణకు ఒక ఆర్థిక భాండాగారం, ముంబై మహారాష్ట్రకి, అవును, కలకత్తా వెస్ట్ బెంగాల్కి, మద్రాస్ తమిళనాడు, కర్ణాటకకి బెంగళూరు. అట్లా మన దగ్గర ప్రాస్పరిటీ, ఇన్కమ్, రిసోర్స్ జనరేటెడ్ అది ఒక ఆరిజిన్ క్రియేట్ అవ్వకపోతే స్టేట్ ప్రాస్పరిటీ ఎక్కడి నుంచి వస్తుంది? అది ఆబ్వియస్లీ వైజాగే కదా. ఇది చెప్పిన అమరావతి అంటే 30 ఏళ్ళు అలా చనిపోయాడే చెప్తుండే లోకేష్. 30 ఏళ్ళు పడుతుంది ఇది హైదరాబాద్ లాగంటే 30 ఏళ్ళు అక్కడ మనం కడుపులో కాలిట్టి కూర్చోలే. కానీ కాకపోతే రాజకీయంగా ఒప్పుకోపోతే మీ కర్మ ఎవరికి కావాలి దానికి. ఐ నో ద వాల్యూ ఆఫ్ మై వైజాగ్ బికాజ్ నేను ఆంధ్ర యూనివర్సిటీలో చదివాను, అక్కడ ఉన్న కాలేజీ డెన్సిటీ నాకు తెలుసు, మెడికల్ హబ్ ఏ విధంగా ఉందో తెలుసు. శివాలచలం కొండని కదా అంతా ఒక మెడికల్ స్ట్రీట్ లాగా మెడికల్ స్ట్రీట్ క్రియేట్ చేశారు కదా. ఇలాంటివన్నీ ప్రాస్పరిటీ ఆఫ్ స్టేట్ ఎన్హాన్స్మెంట్కి, ఒక ప్రాస్పరిటీ ఆఫ్ సిటీ ఎన్హాన్స్మెంట్కి ఒక ప్రాస్పర్ వే కనబడుతున్నప్పుడు ఆ వేలు వెళ్ళడానికి మీకు వచ్చిన పోయికాలం ఏంటి? ఉల్లంఘనతనం, పోయికాలం రెండే ఉంటాయి. మేము పెద్ద స్టేడియం కడతాం అమరావతిలో, ఆల్రెడీ మధురవాడలో స్టేడియం ఉంది వైజాగ్లో, ఒక ఇంటర్నేషనల్ సిచ్యువేషన్స్. కోతవేడి దూరం భోగపురం మధురవాడకి ఇంటర్నేషనల్ మ్యాచ్కి అనౌన్స్ చేస్తే క్రీడారంగాన్ని అభివృద్ధి చేసిన చంద్రబాబు గారి బ్రాండ్ ఇంకోసారి అనౌన్స్ అవుతుంది కదా. అక్కడ గచ్చిబౌలిలో స్టేడియం కట్టాను, ఎన్ని బాధలు లేవు కదా, ఆల్రెడీ కట్టి ఉంది అక్కడ, ప్లగ్ అండ్ ప్లే. సో ఓవరాల్గా ఒక స్టేట్ ప్రాస్పరిటీని ఒక ప్రాంతం నిర్దేశిస్తుందన్న బేసిక్కి కట్టుబడిన జగన్మోహన్ రెడ్డికి మీరు అవహేళన పాలు చేయొచ్చు. ఎందుకంటే మీరు మల్టీ చాయిస్ క్వశ్చన్ లాగా ఒక అమరావతి, అయితే తిరుపతి, ఇవన్నీ పేర్లు మీరు బాగానే చెప్పారు. స్మార్ట్ సిటీలు అని చెప్పి తీసుకొచ్చి మనకి బీజేపీ మడతగా చేసినప్పుడు తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏది అన్నప్పుడు మీ దగ్గర సమాధానం లేదు. అప్పుడు ఏం చేయాలి? దీపం ఉండగానే ఇల్లు చెక్క పెట్టుకోవాలి, మన ఇల్లు మనమే కాపాడుకోవాలి అన్నప్పుడు వైజాగే కనబడుతున్నప్పుడు దాన్ని గ్రోత్కి మీరు ప్రాస్పర్ వే క్రియేట్ చేయకుండా మీ కళల సోదరులకి ప్రజల మీద బుల్డోస్ చేద్దాం అంటే అమరావతిలాగే మిగులుతుంది. ఆచరణలో చెప్తున్నారు కానీ
మాటల్లో బయటికి ఎక్కడ లాక్ అవ్వట్లేదు కదా. ఏం లాక్ అవ్వక ఇంకేం చేస్తున్నారు? ఈ టీసీఎస్ భూమి అమరావతిలో ఇచ్చాడే లోకేష్ గారు, ఎక్కడ ఇచ్చాడు ఆయన? వైజాగ్లో ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? సోర్స్ లేదు అక్కడ. ఆఖరికి దమ్మిడికి పనికిరాని వరుసవాడికి కూడా మీరు పక్కన మీరు ఎందుకు ఇచ్చుకున్నారు అక్కడ? అమరావతిలో ఎందుకు ఇవ్వలేపారు? బికాస్ దే నోస్ ప్రెటీ వెల్ వాట్ సార్ట్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది, ఎక్కడి నుంచి గ్రో అవుతుంది అన్నది. స్టార్టింగ్ తెలుసు, ఎండ్ తెలుసు. ఎండ్ అంటే అమరావతి, ది ఎండే.